స్కూల్ కి వెళ్లే పిల్లలకి రోగాలు రాకుండా 10 సూపర్ హెల్ప్ఫుల్ టిప్. ఫస్ట్, హ్యాండ్ హైజీన్. ఆట తర్వాత, భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత సబ్బుతో కనీసం 20 సెకండ్స్ బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. జర్మ్స్ కి నో ఎంట్రీ. సెకండ్, నో టచ్ బాల్స్. చేతులతో ముక్కు, నోరు, కళ్ళు అట్లా ఊరికే టచ్ చేసుకోకుండా మీ పిల్లవాడిని ముఖ్యంగా పర్సనల్ బౌండరీ మెయింటైన్ చేయమని చెప్పాలి. థర్డ్, కవర్ డ్రైవ్. దగ్గినా తుమ్మినా టిష్యూ లేదా లేకపోతే ఇట్లా చేతికి అడ్డంగా పెట్టుకొని దగ్గాలని నేర్పియండి, జర్మ్స్ కి దూరంగా ఉండడానికి. తర్వాత, వాటర్ బాటిల్, పెన్నులు, ఈ లంచ్ బాక్సెస్ ఇవన్నీ షేర్ చేయడానికి ఎంకరేజ్ చేయొద్దండి. మీ పిల్లవాడిది ప్రపంచం, మీ పిల్లవాడిది. పిజ్జాలు, బర్గర్లు వద్దు. పోషకాలు లేని తిండి రోగాలకి ఆహ్వానం. రోజంతా మీ పిల్లోడు నీరు బాగా తీసుకోవాలని ఎంకరేజ్ చేయండి. బాడీని హైడ్రేట్ చేస్తే ఖచ్చితంగా మంచిది. బ్యాలెన్స్డ్ డైట్ పవర్. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి. ఇది ఇమ్యూనిటీ శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. స్లీప్. పిల్లలకి కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. జలుబు, దగ్గు ఉన్న ఫ్రెండ్స్ కి కాస్త దూరంగా ఉండడం మంచిది. సేఫ్టీ ఇస్ ఫస్ట్. వ్యాక్సిన్ డోస్ పక్కా. టైం కి టీకాలు వేయించుకుంటే చాలా రోగాలు నుంచి రక్షణ ఖచ్చితంగా కలిగించవచ్చు. ఇది మీ పిల్లలకి షీల్డ్ లాంటిది. ఈ 10 టిప్స్ మీరు ఆల్రెడీ తెలిసినట్వే కదా డాక్టర్ అని అనుకుంటుండొచ్చు, కానీ ఇది ఒక్కసారి పాటించి ట్రై చేయండి. డెఫినెట్లీ యుల్ ఫీల్ అండ్ యుల్ సీ ద డిఫరెన్స్. సరే, ఈ 10 టిప్స్ మీరు తెలుసుకున్నారు కదా. ఒక లైక్, ఒక షేర్, ఒక 10 మందికి పంపించడమో ఏదో చేయండి. షేర్ చేయండి, జనాలకు తెలిసేటట్టు ప్రయత్నిద్దాం.